మంచిగా ఉన్న వారి మీదకి ఎంతోమంది ఎలా విచ్ఛిన్నం చేయాలా అనేసి చూసేవారు ఎంతోమంది ఉన్నారండి ప్రియులారా. అందుకనే వాక్యం తెలియపరుస్తుంది, వాక్యానుసారమైన ప్రవర్తన ఉన్నవారికి కుళ్ళు అనేది ఉండదు, అసూయ అనేది ఉండదు. సౌలంట దావీదు మీద అసూయ పెంచుకున్నాడంట, అసూయతో విషపు చూపు ఉంచుకున్నాడు. దావీదు బాగానే ఉన్నాడు, పచ్చగా అంతకంతకి అభివృద్ధి చెందుతానే ఉన్నాడు. కానీ సౌలు మాత్రం అంతకంతకి దిగజారిపోయాడు. అందుకనే నీ సహోదరుల మీద, నీ సహోదరి శ్రమ మీద, నీ సహోదరుడి శ్రమానుభవ దినము మీద నువ్వు ఇంకా మాటలు మాట్లాడి ఇంకా కృంగింపజేసే వానిగా మీరు ఉన్నారేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యానుసారమైన ప్రవర్తనలో కుళ్ళు ఉండదు, అసూయ ఉండదు, ఇంకా ఏంటంటే కోపం ఉండదు. కోపంలో ఏం చేశాడు కయ్యూను? తమ్ముడినే చంపేశాడండి. ఈ లోకంలో కోపం వస్తే భార్యని తెలియదు, బిడ్డలని తెలియదు, తమ్ముడని తెలియదు, చెల్లని తెలియదు, అక్కని తెలియదు. ఇంకా మనం చూస్తూ ఉంటే వారి యొక్క మరణాన్ని కోరుకునేవారు ఈ లోకంలో ఉన్నారు, తోబుట్టువుల మరణాలు కోరుకునేవారు. ఇదిగో నా అక్క కుటుంబం ఆ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి, నా చెల్లి కుటుంబం ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది లేరు? వారి బిడ్డలు ఆ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది లేరు? అందుకని వాక్యం తెలియపరుస్తుంది, ఈ లోకంలో చిగురింపు అనే తత్వంలో నువ్వు ఉన్నావేమో, సరే పర్వాలేదు. కానీ అక్కడికి వెళ్ళాక ప్రభువు గట్టిగా న్యాయం తీరుస్తాడు. అప్పుడు నీ సమాధానం ఏంటో సరిగా ప్రిపేర్ అయి ఉండాల్సిందిగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ కుళ్ళు, అసూయ, కోపం, అబద్ధాలాడే తత్వం, ఒకరి మీద ఒకళ్ళు అబద్ధాలు, లేని మాటలెల్లా మాట్లాడుకొని ఎంతమంది ఈ రీతిగా ఉన్నారు? అందుకని యోబు గారు అంటారు, ఈ వాక్యానుసారమైన నీరు తగిలితేనే చిగురిస్తారు, బాగా లేత కొమ్మలు వస్తాయి. ఈ వాక్యానుసారమైన ప్రవర్తన లేకపోతే ఆ నరకబడిన మోడు చెదలెల్లా బట్టి ఏమైపోద్ది? ఇంకా నాశనం అయిపోతూ ఉంటుంది. అన్నాడా లేదండి? చూడండి, యోబు గ్రంథంలో అదే వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం, లోతుగా పరిశీలన చేద్దాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. చాలండి. నీటి వాసన లేకపోతే, వాక్యానుసారమైన జీవితము లేకపోతే చిగుర్చుతుందా? చిగుర్చదు. లేత కొమ్మలు వేయవు. ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఎంత కష్టపడినా ఏమంటా ఉంది వాక్యము? ఎంత కష్టపడినా కానీ ఫలితం మాత్రం కొంచెమే ఉంటుంది. వాక్యానుసారం ఫలాలు పొందుకోవాలంటే లేత కొమ్మలు కావాలి. నా బిడ్డలు ఆ రీతిగా ఫలించాలి ప్రభువా. వాక్యానుసారమైన ప్రవర్తన నేను కలిగి సమాధానంగా ఉంటాను, నా బిడ్డలతో సమాధానంగా ఉంటాను,